బంగ్లా పీఠంపై డార్క్ ప్రిన్స్. బంగ్లాదేశ్ లో దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3/4 మెజారిటీ సాధించి 60 ఏళ్ల తారిక్ రెహమాన్ తదుపరి ప్రధాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇటీవలే కాలంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. షేక్ హసీనా గద్దె దిగడం, బంగ్లాదేశ్ లో దాడుల వంటి అంశాలపై భారత్ బంగ్లాదేశ్ మధ్య 18 నెలలుగా ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు. ఈ పరిణామాల వేళ ఎన్నికల్లో రెహమాన్ విజయం కీలకంగా మారింది. పాకిస్తాన్, చైనా వంటి దేశాల కంటే ముందే బంగ్లాదేశ్ లో నూతన రాజకీయాలను, నాయకత్వాన్ని స్వాగతిస్తున్నట్లు భారత ప్రధాని పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్ కు భారత్ ఎల్లప్పుడూ అండగానే ఉంటుందని నరేంద్ర మోదీ పోస్టులో పేర్కొన్నారు. మోదీ పోస్టుకు బిఎన్పి ధన్యవాదాలు తెలిపింది. విమర్శకుల చేత డార్క్ ప్రిన్స్ గా మాటలు పడిన రెహమాన్ కు ఈ విజయం కొత్త ఆరంభమే. మరి ఈ గెలుపుతో భారత్ కు లాభమేనా? రెహమాన్ రాక దేశానికి ఎంత మేర ఉపయోగపడుతుందో వేచి చూడాలి.